వాలు కనుల దాన అన్న సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్తో పాటు అందులో హీరోయిన్తో పాటు అంతే క్యూట్గా కనిపించే హీరోకి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్. వచ్చిన మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ హీరో పతనానికి కారణమేంటి? లవర్ మోసం చేయటంతోనే చనిపోయాడా, లేదా ప్రేయసే చంపేసిందా? తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకి చాలామంది కొత్త హీరోలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రం మంచి హిట్స్ని సాధించి వేలల్లో అభిమానులను సంపాదించుకుంటారు. అయితే అందులో కొందరు ఆ హిట్స్తో వచ్చిన ఫేమ్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాలతో అలరిస్తారు. మరి కొందరు మాత్రం ఆ హిట్స్ తాలూకు పరంపరని కొనసాగించలేక మధ్యలోనే చతికిలబడిపోతుంటారు. ఎంత తొందరగా సక్సెస్ అయ్యారో అంతే తొందరగా కింద పడిపోతూ ఉంటారు. 1999లో వచ్చిన ప్రేమికుల రోజు సినిమాలో హీరోగా చేసిన కునాల్ సింగ్ పరిస్థితి కూడా అలాంటిదే. కునాల్ సింగ్ హర్యానాలో 1976లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే మంచి కలర్, గుడ్ లుకింగ్ ఉండటంతో ఎంతమంది ఉన్నా అందరి కళ్ళు కునాల్ సింగ్ మీదే ఉండేవి. స్కూల్ ఏజ్ నుంచే కునాల్ చూపు కోసం అమ్మాయిలు పరితపించిపోయేవారట. అలా కాలేజీ ఏజ్ వచ్చేసరికి అందరూ హీరోలా ఉన్నావు, సినిమాలలో ఎందుకు ట్రై చేయకూడదు అని అనటంతో కునాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అలా మొదటిగా మోడలింగులో అడుగుపెట్టాడు. అయితే సినిమా ప్రపంచం తను అనుకున్నంత ఈజీగా ఉండదు అని తెలియటానికి ఎన్నో రోజులు పట్టలేదు కునాల్కి. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. అయినా సరే వెనక్కి తిరిగి వెళ్లకూడదని అనుకున్న కునాల్ చిన్న చిన్న యాడ్స్లో సైతం ట్రై చేసేవాడు. అలా క్లిక్ అయి మోడలింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే మోడలింగ్లో ఉన్న కునాల్ సింగ్ని డైరెక్టర్ కదిరి చూసి, నేను అనుకున్న స్క్రిప్ట్కి ఈ అబ్బాయి సరిగ్గా సరిపోతాడని అనుకుని ప్రొడ్యూసర్తో చెప్పి కునాల్ సింగ్తో మాట్లాడి ఆయన్ని హీరోగా పెట్టి సోనాలి బింద్రేని హీరోయిన్గా పెట్టి ప్రేమికుల రోజు అనే ఒక లవ్ స్టోరీ తీశారు. దీనికి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ చాలా హిట్ అయింది. ఇప్పటికీ చాలా మందికి ఆ సినిమాలో సాంగ్స్ ఫేవరెట్గా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేసినా మళ్లీ పాత రికార్డులు బద్దర కొడతాయన్న దాంట్లో సందేహమే అవసరం లేదు. అంతటి ఘన విజయం సాధించిందా సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమెయిల్ చాటింగ్ చాలా ఎక్కువైపోయింది. ఈ సినిమాలో హీరో కునాల్ కనిపించిన క్రాఫ్ట్ లుక్ కోసం అబ్బాయిలు బార్బర్ షాపుల ముందు క్యూలు కట్టేవారు. అంతలా ఈ సినిమా అప్పటి యువతని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అప్పటి వరకు మోడల్గా ఉన్న కునాల్ ఒక్కసారిగా టాప్ హీరో అయిపోయాడు. చేసిన మొదటి సినిమాకి ఎంతో పేరు వచ్చి పడింది. అప్పటి వరకు అవకాశాల కోసం ఎదురుచూసిన కునాల్కి వరుస పెట్టి సినిమా చేసే అవకాశాలు వచ్చాయి. ప్రేమికుల రోజు తర్వాత 2001లో వచ్చిన వన్డే పోతుం అనే తమిళ్ సినిమా చేశాడు కునాల్. ఆ తర్వాత సంవత్సరమే పున్నగై దేశం సినిమాలో అలరించాడు. ఈ 2 సినిమాలు విడుదలై మంచి పేరును సంపాదించాయి. చేసిన 3 సినిమాలు మంచి హిట్స్ కావటంతో స్టార్ హీరోగా మారిపోయాడు కునాల్. ఆ తర్వాత వరుసగా పేసాడా, కన్నుం పెసుమే, ఎంగే ఈనాడు కవితై, ఊహించగల్ అని వరుస సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. తనకున్న కొద్ది సర్కిల్తో నవయొక్క నేలవినీలే, సుశాంత్ సరసన కిమూకిపి, కాదలితల్ ఆనందం వంటి సినిమాలలో అవకాశం దక్కించుకున్నాడు కునాల్. ఈ సినిమాలు స్టార్ట్ అయినప్పటికీ కొన్ని కథా లైన్ గురించి, కొన్ని ఆర్థిక కష్టాలతోని, మరికొన్ని ఇతర కారణాలతోని ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న కునాల్కు కాదల్ తిరుడా, తోడు అనే 2 సినిమాలు ఆశాజ్యోతిగా కనిపించాయి. మొత్తం ప్రొడక్షన్, డబ్బింగ్, రీ రికార్డింగ్ అన్నీ కంప్లీట్ అయినా అనుకోని కారణాలతో అవి విడుదలకు నోచుకోలేదు. తన కెరీర్ మొత్తం ఆ 2 సినిమాలపైనే ఆధారపడి ఉందనుకున్న కునాల్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. నటుడిగా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక సినిమా ఫీల్డ్ని వదలడం ఇష్టం లేక అసిస్టెంట్ ఎడిటర్గా కూడా పనిచేశాడు. తర్వాత కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. అయితే అప్పటికే పెళ్లైన కునాల్కి భార్య అనురాధ సింగ్తో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్గా మారిన కునాల్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పులు చేసి మరీ సినిమాలు నిర్మించినా అప్పులు తప్ప ఇంకా ఏం మిగల్లేదు. అయితే పెళ్లైనప్పటికీ కునాల్కి అప్పటి నటి లవీనా భాటియాతో సాన్నిహిత్యంగా ఉండేవాడు కునాల్. వీరిద్దరి రిలేషన్షిప్ పై
మీడియాలో చాలా పుకార్లు షికార్లు చేసినా ఏనాడూ వారిద్దరిపై వచ్చిన వార్తలపై స్పందించటం కానీ ఖండించటం కానీ చేయలేదు. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలకు బలం చేకూరినట్టయింది. అటు చేసిన అప్పులకు వడ్డీలు పెరగటం, ఇటు ఇంట్లో పరిస్థితులు బాగోకపోవటంతో ఏం చేయాలో అర్థం కాని కునాల్ మణికట్టు కోసుకొని 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు కూడా. కానీ బంధువులు, కుటుంబ సభ్యులు చూసి కాపాడటంతో బతికి బయటపడ్డాడు. అయితే తీవ్రంగా పెరిగిపోయిన అప్పుల కారణంగా ఫిబ్రవరి 7, 2008 సంవత్సరంలో ముంబైలోని తన అపార్ట్మెంట్లోనే ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయాడు. అయితే అక్కడ కునాల్ ప్రియురాలు కూడా అదే ఫ్లాట్లో ఉండటంతో మొదట అంతా లవీనా భాటియా ఏదో చేసిందన్న వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. దీంతో ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించినా ఆమె చంపినట్టు ఏ ఆధారాలు లేకపోవడంతో వదిలేశారు. చాలా చిన్న ఏజ్లోనే అప్పుల బాధలు తట్టుకోలేక ఫేమ్ పోయి కునాల్ ఆత్మహత్య చేసుకున్నాడని చాలామంది బాధపడ్డారు. అయితే లవీనా కునాల్తో కాకుండా వేరే వాళ్లతో ఉంటూ తనని మోసం చేయటాన్ని గ్రహించి తట్టుకోలేకే చనిపోయాడని మరికొందరు అంటారు. సినిమాల్లోకి వచ్చేటప్పుడు సాధారణ జనాలు అక్కడ లైఫ్ హ్యాపీగా ఉంటుందని అపోహలు పెట్టుకుని ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ మనం ఆశించినట్టుగా ఇక్కడ అందరి జీవితాలు హాయిగా ఉండవు. దీనికి కునాల్ సింగ్ లాంటి హీరోల జీవితాలే ఉదాహరణ. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు అవకాశాలు లేక, వచ్చిన అవకాశాలతో ఉపయోగం లేక వాళ్లని వాళ్లు స్టార్లుగా ఊహించుకొని 2-3 సినిమాలతో స్టార్ హీరోలు అయిపోయిన తర్వాత అంతటి హిట్స్ రాకపోవడంతో చాలామంది యంగ్ హీరోలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. గతంలో బాలీవుడ్ నటుడు అయిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే యంగ్ హీరోలు ఓ 2 హిట్స్ కొట్టిన తర్వాత వాళ్లు ఊహించలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావటంతో వాళ్లు ఒక స్టార్ అనే స్థాయిలో ఉండిపోతున్నారు. తర్వాత హిట్స్ లేక డీలా పడిపోయి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిపోవటంతో తాము అనుకున్న కెరియర్ ఇక్కడ లేదని బాధపడి సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ప్రేమదేశంతో మంచి గుర్తింపు పొందిన హీరో అబ్బాస్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటంతో తను ఏమాత్రం బాధపడకుండా న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సెటిల్ అయి మనం ఉన్న ఒక ఫీల్డ్లో ఫెయిల్ అయిపోతే మనకు ఇంకో ఫీల్డ్లో అవకాశం ఉంటుందని భావించాలి. అంతే తప్ప సూసైడ్ లాంటివి చేసుకోవద్దని అందరికీ మంచి మెసేజ్ ఇచ్చాడు అబ్బాస్.